हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుతమైన గ్రంథం ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం 3 రకాల అడ్డంకులు తొలగిన తర్వాత దైవవాణి, వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ వినడం జరిగింది. ఆ 3 అడ్డంకులు ఏంటి? ఇది ఉచ్చరించడానికి సంబంధించింది. మనం వైఖరి వాక్కుగా వచ్చేటప్పుడు కల్లా అది ఉచ్చరించిన వాడి నుండి బయలువెడలేదు. అంతకుముందు అది ఎక్కడ ఉంది? ఉచ్చరించే వాళ్ళలోనే భాషా రూపంగా ఉన్నది. ఇంకా అంతకుముందు ఎక్కడ ఉంది? ఉచ్చరించే వాళ్ళలోనే రూపంగా ఉంది. ఏదైతే ఉచ్చరిద్దామని అనుకుంటున్నామో, ఏది మాట్లాడదాం అనుకుంటున్నామో దానికి సంబంధించిన రూపంగా ఉంది. అక్కడ భాష లేదు, భావముగా ఉంది. ఇంకా వెనక్కి వెళితే ఎక్కడ బయలుదేరింది ఆ భావము? పరాలో బయలుదేరింది. మహాసంకల్పం ఏదైతే ఆ పరా దగ్గర అది బయలుదేరింది. ఇప్పుడు మనం 3 స్థితులు అంటున్నాం. ఎర్త్ క్వేక్ అంటే అది బాహ్యంగా సంబంధించిన, భౌతికంగా మన పంచేంద్రియాలకు అందేటట్టుగా ఉండేది ఏదైతే. మనం వైఖరి వాక్కు బయటకు వెడలింది.
అది వైఖరి వాక్కుతో మనం పోల్చుకోవాలి. ఆ తర్వాత విండ్, రషింగ్ విండ్, అది భాషా రూపంతో ఉన్న, అంటే మధ్యమ. ఎర్త్క్వేక్ ఏమో వైఖరి వాక్కు, విండ్ అంటే పెనుగాలి మధ్యమ వాక్కుగా ఉంటాయి, మధ్యమ స్థితిలో. ఇంకా అక్కడి నుంచి ఫైర్, అది పశ్చంతిగా. ఈ మూడిటిని దాటి ఇంకా వెనక్కి వెళితే ఏముంటుంది అక్కడ? హరా ఉంది, సంకల్ప స్థితి. అంతే, పూర్తిగా మౌనంగా ఉంటుంది, సైలెంట్, స్టిల్నెస్. ఇక్కడ నుంచి ఆ సంకల్పం బయలుదేరి భావముగా వచ్చి, ఆ భావము రూపంగా మారి భాషగా మారేది, భావము భాషగా మారి వైఖరిగా ఎర్త్క్వేక్ దాటిపోయింది, అంటే వైఖరి వాక్. దాని నుంచి వెనక్కి వచ్చాము, విండ్ పశ్చంతి మధ్యమ. అక్కడి నుంచి ఇంకా వెనక్కి వచ్చాం, ఫైర్ పశ్చంతి. ఈ మూడు దాటి దీని మూలస్థానం, ఉత్పత్తి స్థానం దగ్గరకు వచ్చాము ఇప్పుడు. దాన్నే ఇక్కడ సంకేతంగా ఏం చెప్తున్నారు? ఈ మూడు అలజడులు తగ్గిపోయిన తర్వాత ఒక శాంత స్థితి, నిశ్చల స్థితిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ ఈజ్ హర్డ్. పరాస్థాయిలో, అంటే ఉచ్చరించేవాడిగా అయిపోయింది అది. అట్లా విన్నాడు అనమాట. అట్లా తను సంకల్పానికి ఇంకా భేదం లేదు. ఆ తర్వాత నుంచి వేరువేరుగా భిన్నత్వం చెందుతుంది. వైఖరిగా లోకొచ్చేటప్పటికల్లా పూర్తిగా భిన్నత్వం చెందింది. The voice of the silence is the soul was steeped in silence and in that stillness. అంటే నెమ్మదిగా ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయి గమనించేవాడుగా. ఇప్పటి వరకు ఏంటి, మనము గమనించేవాడుగా ఉన్నప్పటికీ మాట్లాడే వాళ్ళంగా ఉన్నాం. మనం మాట మనదే అన్నట్టుగా ఉంది, నేనే మాట్లాడుతున్నాను అన్నట్టుగా ఉంది. మన ద్వారా వస్తున్న మాటని నేనే మాట్లాడుతున్నాను, నేనే చెప్తున్నాను అన్నట్టుగా మన మీద వేసుకుంటున్నాం కదా. అక్కడి నుంచి ఈ మూడు దాటేటప్పుడు కల్లా అక్కడున్న స్థితి ఏంటి? సోల్ వాజ్ డీప్డ్ ఇన్ సైలెన్స్, పూర్తిగా
సైలెన్స్ ఒక్కటే మిగిలిపోయింది. అంటే పరాలోకి వెళ్ళిపోయాడు, అంటే గమనించే వాళ్ళలోకి వెళ్ళిపోయాడు. మనం పలకటం లేదు, పలకబడుతుంది, మన ద్వారా వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ. అండ్ ఇన్ దట్ స్టిల్నెస్, ఆ నిశ్చల స్థితిలో, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ గాడ్ హర్డ్. ఉచ్చరించేవాడుగా ఏదైతే ఉందో, మనం కూడా అక్కడే ఉచ్చరించేవాడుగా ఉన్నాము ఉండిపోయటం. అంటే ఇదంతా ఆయనది అన్న విషయం మనకి గమనికలోకి వచ్చింది. ఇక్కడి నుంచి బయలుదేరుతుంది, ఆయన నుంచి బయలుదేరుతూ ఉంది. ఈ వాయిస్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? శబ్దం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ధ్వనులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సైలెన్స్ నుంచి వస్తున్నాయి, గాడ్ దగ్గర నుంచి వస్తున్నాయి, ఆ పర దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి, ఆ మహాసంకల్పం నుంచి వస్తూ ఉన్నాయి ఇవన్నీ. అది ఎలాగ తెలిసింది? ఇప్పుడు దాకా, ఇప్పుడు కూడా అలాగే మనకి ఎప్పుడైనా అదే, ఎప్పుడైనా కానీ అక్కడి నుంచే వచ్చేది. కానీ మనం ఇది మన మీద వేసుకోవటం వల్ల, ఈ సోలు మనమే సోల్ అన్నట్టుగా ఈ మన మీద ఎప్పుడైతే వేసుకున్నామో ఇది పరిమితం అయిపోయింది. ఆ మూలస్థానాన్ని మర్చిపోయాము, మూలస్థానానికి సంబంధం లేనట్టుగా అయిపోయింది. ఎప్పుడైతే ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోయినాయో, క్రమక్రమంగా వైఖరి వాక్కు నుంచి మధ్యమలోకి వచ్చాం, మధ్యమ నుంచి వైఖరి వాక్కుల నుంచి భాషా రూపంతో ఉన్నటువంటి మధ్యమ దగ్గరికి వచ్చాం, మధ్యమ నుంచి భావముగా ఉన్నటువంటి పశ్యంతి దగ్గరికి వచ్చాం, అది కూడా వెళ్ళిపోయింది. ఇంకేమి ఉంది? ఒక పరా ఉంది. ఆయన అక్కడ గమనించే వాళ్ళంగా మనం ఉండేటప్పుడు అక్కడి నుంచి వస్తూ ఉంది. మనం బయట ఏదైతే మాట్లాడుతున్నామో చేస్తున్నామో ఈ శబ్దాలన్నీ అక్కడ బయలుదేరుతున్నాయి. అది అర్థమైంది, వాయిస్ ఆఫ్ గాడ్. అన్నీ ఆయనవి. నేను మాట్లాడుతున్న మాటలన్నీ ఎవరివి? దైవానివి. సరే, ఇది మంచి మాట లేకపోతే చాలా గొప్ప మాట. దైవం అంటే మరి అన్ని గొప్ప మాటలు ఉండాలి కదా అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ మనం ఎంతవరకు వికాసం చెంది ఉన్నాము, దానికి తగిన విధంగా వస్తుంటాయి మాటలు. స్పీకర్ ఉంటుంది, ఆ స్పీకరు మంచి హై క్వాలిటీది అయితే చక్కటి సౌండ్, స్టీరియోఫోనిక్ సౌండ్ గా, ఇప్పుడు దూర తీరాల నుంచి వస్తున్నట్టుగా చక్కగా వినబుద్ధి వేసుకుంటుంది. అది మామూలు స్పీకర్ ఏదో అయి ఉంటుంది, డబడబ సౌండ్తో, డబడబ శబ్దాలతో ఆ మాట్లాడిన మాటలు సరిగా వినపడవు, సరిగా అర్థం కావు, అలాగా ఉంటుంది. మరి వచ్చిన మాట అదే కదా. ఈ స్పీకర్ అయితేనేమో ఇట్లాగా వచ్చింది, ఆ స్టీరియోఫోనిక్ సౌండ్ కి సంబంధించిన స్పీకర్ ని పెడితేనేమో దాంట్లో నుంచి వచ్చిన సౌండ్ అలాగా వచ్చింది. పలికిన మాట మాత్రం ఒకటే. అంటే ఆ పెట్టే ఏదైతే ఉందో ఆ పెట్టెకి సంబంధంగా స్పీకర్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ కి తగిన విధంగా శబ్దం బయటకు వస్తూ ఉంది. అట్లాగే మనం ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి దేహాత్మ, జీవాత్మ, వీళ్ళ మీద ఆధారపడి అది బయటికి రావడం జరుగుతుంది. కానీ ఏది మాట్లాడినా ఎక్కడి నుంచి వస్తుంది? వరా దగ్గర నుంచి బయలుదేరింది. ఇప్పుడు ఏలియా అక్కడ నిలబడి ఉన్నాడు. అందువల్ల ఏమైంది? వాయిస్ ఆఫ్ ద గాడ్ దైవవాణిని, ఈ మొత్తం మాటలన్నీ ఆయనవి అన్నది ఆయనకు అర్థమై అది విన్నాడు ఆయన. వాయిస్, స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్
God was heard. The story may now be seen as a manual of meditation. ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరిగింది? మెడిటేషన్ లో కూడా ఇదే జరుగుతుంది. ధ్యానానికి ఉపక్రమించాం. ముందు పెద్ద పెద్ద గందరగోళాల్లాగా ఉంటాయి, తర్వాత అవి కనపడుతుంటాయి, ఇవి కనపడుతుంటాయి, శబ్దాలు వస్తుంటాయి. అవన్నీ దాటుకొని అలా ముందు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, మన శ్వాసని గమనించటం, గమనిస్తూ ఆ పరా దగ్గరికి వెళ్ళిపోవటం, ఆ పరాస్థాయిలో నిలబడటం. ఇప్పుడు స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ గాడ్ వాస్ హర్డ్. ఆ దైవవాణి వినేవాళ్ళంగా ఉంటాం మనం. ఇంకా అదే ఈ బయట ఉన్న ఇవి కూడా దైవవాణిగా వినేస్తుంటాం. ఇంకా ఎక్కడ ఏది కదిలినా, ఎక్కడ ఏ చిన్న శబ్దం వచ్చినా దైవం నుంచి వచ్చిన శబ్దం ఇది. మాటలు దైవవాణి, దైవము పలికిన పలుకులు, ఎవ్వరి నోటి నుంచి వచ్చిన దైవము పలికిన పలుకులు అన్నట్టుగా మనం చేస్తున్నది. యాజ్ ఎ మాన్యువల్ ఆఫ్ మెడిటేషన్. ఇప్పుడు ఈ పద్ధతిలో కనుక మనం జాగ్రత్తగా ఈ సంకేతపూర్వకంగా ఇట్లాగా అర్థం చేసుకుంటూ, దీంట్లో ఉన్న నిగూఢ అర్థాన్ని మనం ఇలాగా బహిరంగం చేసుకుంటూ, ఆ గూఢార్థాన్ని మనం తెలుసుకుంటూ వెళ్తుంటే ఇది ఒక మాన్యువల్ లాగా అయిపోతుంది. మాన్యువల్ అంటే మనం ఒక పని చేయటానికి సంబంధించి ఎట్లా చేయాలి ఏంటని వివరాలతో రాసుకున్నది. వివరములతో కూడిన చిన్న పుస్తకం, చేతి పుస్తకం లాగా. అంటే అది ఎవరికైనా కానీ ఇక దాని ప్రకారం అంటే ఎట్లా చేయాలి ఏంటి అనే ఆ వివరాలతో కూడుకున్నది. అది అందరికీ పనికొచ్చేది. ఎవరైనా కానీ దాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోవచ్చు. వీళ్ళు ఇంకో ఇలా చేయాలి, వాళ్ళు ఇంకా అలా చేయాలి అని అట్లాగేం లేదు. మాన్యువల్ అనేటప్పటికల్లా శారీరకంగా చేసేదనే అర్థం కూడా వస్తుంది. మాన్యువల్ లేబర్ అంటాం కదా, శారీరక శక్తిని ఉపయోగించి వ్యక్తి చేయబడేది, చేతితో చేయబడేది అది ఉంది. కానీ దానికన్నా ఇంకా అసలైన దాని వివరం ఏంటంటే వివరములతో కూడిన చిన్న పుస్తకం, చేతి పుస్తకం. ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్నది కూడా అలా మాన్యువల్ ఉంటుంది. మనం ఆఫీసుల్లో కూడా ఆఫీస్ మాన్యువల్ ఉంటుంది. అంటే ఎట్లా చేయాలి, ఏ రూల్స్, ఏ పద్ధతుల ప్రకారం ఒక ఉద్యోగి ఉంటే ఆ ఉద్యోగం యొక్క బాధ్యతలు ఏంటి, అతను ఎట్లాగా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఇట్లా మాన్యువల్స్ ఉంటాయన్నమాట. అట్లాగే ఇది ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నది ఎర్త్ క్వేక్, విండ్ అండ్ ఫైర్, ఈ మూడిటికి సంబంధించి వీటన్నిటి యొక్క అంతరార్థాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మొత్తం కూడా ఒక మాన్యువల్ గా మనకు ఉపయోగపడుతుంది మనం మెడిటేషన్ చేసుకోవడానికి. యాజ్ ఎ మాన్యువల్ ఆఫ్ మెడిటేషన్, మన ధ్యానానికి చక్కటి పుస్తకంగా. A description of the means whereby self-illumination may be obtained. చాలా చక్కగా వివరంగా మనకి వర్ణనతో ఇచ్చింది. వర్ణిస్తూ మనకి చెప్పబడింది. డిస్క్రిప్షన్ ఆఫ్ ది మీన్స్, అంటే ఏ విధంగా మనం చేయొచ్చు. వీటి ద్వారా ఈ పద్ధతిలో, ఈ మాన్యువల్ లో తెలిపినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ పద్ధతుల ద్వారా మనము ఆ మెడిటేషన్ చేస్తూ, ఆ ధ్యానం చేస్తూ ఈ పరాస్థితికి మనం చేరటానికి అవకాశం ఉంది.
దానికోసం ఇచ్చారు ఇక్కడ ఈ ఏలియా కథ. ఏలియా కథ దృష్టాంతంగా మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే, ఈ విధంగా మనం మెడిటేషన్ ద్వారా, ధ్యానము ద్వారా ఆ 3 స్థితుల్ని దాటి పరాస్థితికి చేరటానికి చక్కగా ఇది ఉపయోగపడుతుంది. దానివల్ల ఏమైంది, వేర్ బై సెల్ఫ్ ఇల్యూమినేషన్ మే బి ఆబ్టైన్డ్, అంటే ఆత్మ ప్రకాశించడం. ఇప్పుడు వరకు అది కప్పటిపోయినట్టుగా అయింది. ఆత్మ కాకుండా అనాత్మ అని ఏదైతే ఉందో, అంటే ఈ పరిమితమైనటువంటి ఆత్మగానే మనం ఇప్పుడున్నాం. ఈ పరిమితులన్నీ తొలగించబడ్డాయి. ఈ పరిమితులన్నీ ఏమైనా అపరిమితంలో కలిసిపోయింది, అపరిమితంగా మారిపోయింది. పరిమితమే ఇప్పటి వరకు ఏదైతే పరిమితంగా మనము ఆలోచనలు కానీ ఏదైనా ప్రతిదీ పరిమితానికి, హద్దులకి లోబడి, పరిమితులకు లోబడి మనం అన్ని పనులు చేస్తాం. ఇప్పుడేమైంది, ఆ పరిమితులన్నీ తొలగింపబడ్డాయి. పరిమితి కాస్త ఆ హద్దులు కాస్త సరిహద్దులు లేనిదిగా, పరిమితులు లేనిదిగా మొత్తం వ్యాపించింది, వ్యాపకంగా మారిపోయింది. అది దాంతో ఆత్మ ప్రకాశం జ్వాజ్వలమానంగా ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నది. ఆత్మ జ్ఞానము కలగటం కూడా జరుగుతుంది దీని ద్వారా. మేబీ దాన్ని పొందటం, ఆత్మ జ్ఞానాన్ని పొందటం. ఇది ఈ ఏలియాకి జరిగినటువంటి ఈ 3 సంఘటనల ద్వారా, ఏలియా దృష్టాంతాన్ని, ఈ ఏలియా యొక్క ఈ చిన్న సంఘటనని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉంటే, దాంట్లో అంతరార్థాన్ని మనం తెలుసుకుంటే, ఈ విధంగా మనం ఆత్మ జ్ఞానం కలగటానికి ఒక్క సంఘటన చాలు మనకి. బైబిల్ మొత్తం అక్కర్లేదు. ఇంకా ఒక సంఘటన మనల్ని సెల్ఫ్ ఇల్యూమినేషన్ ఇది అవుతుంది. The center of self-awareness must be dissociated. The center of self-awareness. ఇప్పుడు వరకు పరిమితంగా ప్రతిదీ నేనే అన్న ఎరుక నుంచి, ప్రతిదానికి మనం ఏం చేస్తున్నాము, నేనే చేస్తున్నాను, ఇది నాది, ఈ నేను నాది అని నా కోసం అన్నప్పుడు ఏమైంది, ఈ దేహం వరకు పరిమితమై ఉన్నాం. మొత్తం పరిమితానికి లోబడి ఉన్నాం. మనం పరిమితులకి లోబడి మిగతా వాళ్ళందరినీ వేరుగా ఉన్న వాళ్ళు అన్నట్టుగా, ఈ సృష్టి అంతా వేరుగా ఉంది అన్నట్టుగా వేరు భావనతో, అనేకత్వ భావనతో మనము చేస్తూ ఉన్నాము. అది కాస్త ఏమవుతుంది, the center of self-awareness must be dissociated from the physical body. ఆ ఎరుక ఏదైతే ఉందో ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి, నెమ్మదిగా ఈ ఆత్మ ఇప్పుడు వరకు ఏమైంది, దేహం వరకు పరిమితమైంది, ఫిజికల్ బాడీకి. ఫిజికల్ బాడీ నుంచి విడిపట్టం మొదలు పెడుతుంది. మొట్టమొదటిగా ఫిజికల్ బాడీ నుంచి, మనము ఫిజికల్ బాడీ కాదు అన్న భావంతో ఫిజికల్ బాడీ నుంచి డిసోసియేటెడ్ ఫ్రమ్ ద ఫిజికల్ బాడీ, వేరు చేయబడుతుంది. విఘటనం చెందుతుంది ఫ్రమ్ ద ఫిజికల్ బాడీ. అది దేనికి సంకేతం, ఎర్త్ క్వేక్ వెళ్ళిపోయింది. ఎర్త్ క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది, నెమ్మదిగా సద్దుమణిగింది. అంటే మనం ఈ భౌతిక దేహంతో ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో, ఆ బంధం ఏదైతే ఉందో అది వదిలిపోయినట్టుగా అయింది. అంటే ఇప్పటి వరకు భౌతిక దేహమే నేను అన్న భావం నుంచి బయటపడటం. భౌతిక దేహము నేను వాడుకునేది, నాది కాకుండా నేను వాడుకునేది, అది ఒక పనిముట్టు లాంటిది అన్న విషయంలోకి వచ్చాము. ఫ్రమ్ ద ఎమోషనల్ బాడీ, తర్వాత కామ శరీరంతో, దానితో ఉన్న అనుబంధం కూడా తెగిపోయింది. అది కూడా మనం వాడుకునేదే.
ఒక పనిముట్టది. అది రషింగ్ విండ్ తెలియజేస్తుంది. ఫ్రమ్ ద మైండ్, మనసు నుంచి కూడా మనము విడిపడ్డాం. నేను మనసే నేననే పద్ధతిలో ఉంది. ఆలోచన అంతా నేనని కదా. నేను ఆలోచిస్తున్నాను, నేను పనులు చేస్తున్నాను, నేను కోరుతున్నాను. ఇట్లా ఈ కామ శరీరానికి సంబంధించినవి నేను నాదే అంటున్నాము. భౌతిక దేహానికి సంబంధించింది నాదే అంటున్నాము. ఈ మనసుకి సంబంధించింది కూడా నాదే అంటున్నాం. ఈ ఆలోచన నాదే, ఈ కోరిక నాదే, ఈ చేసే పని కూడా నేనే చేస్తున్నాను. ఈ పని కూడా నాదే. ఆ ఎరుక నుంచి, దాంట్లో నుంచి, ఆ పరిమితత్వంలో నుంచి ఎక్కడికి వెళ్ళాం? అండ్ ఎస్టాబ్లిష్డ్ on those still higher levels wherein the spiritual self of man perpetually abides. అక్కడి నుంచి క్రమక్రమంగా ఇంకా మేము బుద్ధిక్ ప్లేన్ కి వచ్చేస్తుంది. బుద్ధిక్ ప్లేన్ కి వచ్చినప్పటికల్లా బుద్ధి ఏమిటి? ఆత్మ యొక్క ఉపాధి. అది ఆత్మ యొక్క ఉపాధి అనేటప్పటికల్లా మొత్తం ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది ఆ బుద్ధి నిండా కూడా. ఇంకా అక్కడి నుంచి ఆత్మ దగ్గరికి వచ్చేస్తాం. అంటే మనమే మన ఆత్మ ఇప్పుడు దాకా ఎట్లాగా అనుకుంటున్నాం, నేను అనే దాన్ని ఆత్మ అంటే నేను అన్నది భౌతిక దేహానికి పరిమితం నుంచి నెమ్మదిగా కాదు. అలాగే కామ శరీరం సంబంధించి అది కాదు, అలాగే మనసుకు సంబంధించి అది కాదు. అంటే ఎర్త్ క్వేక్, విండ్, ఫైర్, ఈ 3 వెళ్ళిపోయినాయి. అంటే భౌతిక దేహము, కామదేహము, మనస్సు, మనోమయ దేహం 3 వెళ్ళిపోయినాయి. ఇంకా అక్కడి నుంచి హయ్యర్ లెవెల్స్, బుద్ధి దగ్గర నుంచి ఆత్మ దగ్గర నుంచి తురియ, ఇట్లా మనము వెళ్ళిపోయి అంతకుముందు ఉన్నదే. అంతకుముందు అంటే కొత్త స్థితిలోకి ఏమి రాలే మనం. ఇంతకు ముందు ఉన్నదే స్థితి, కాకపోతే అది పరిమితమైంది. స్థూలానికి వచ్చినప్పుడు కల్లా స్థితి భేదం చేత మొత్తం కప్పడిపోయినట్టు అయిపోయి, మరుగున పడిపోయి. బంగారం ఎట్లాగైతే ఆ మట్టిలో ఉండిపోయి, ఆ గనుల్లో ఉండిపోయింది మట్టి, ఆ గనుల్లో ఉన్న ఆ దుమ్ము ధూళిలో ఉండిపోయింది. మనం దాన్ని తవ్వి ఏం చేస్తున్నాము? దాన్ని శుద్ధి చేసి బంగారం వరకు విడిగా తీసుకుంటున్నాం. అంతకు ముందు ఉన్నదే కదా అది. కొత్తగా బంగారం మనం తయారు చేసామా? లేదు కదా. అది భూమి లోపల గనుల్లో ఉంది. దేంతో కలిసిపోయింది? అక్కడ ఉన్న మట్టితో కలిసిపోయింది. అది దాన్ని ఏం చేసాం మనము? ఆ గనుల్ని తవ్వాము. తవ్వి అక్కడున్న ఆ మట్టిని మొత్తాన్ని తవ్వి దాని నుంచి ఆ బంగారం వేరు చేస్తాం. అప్పటి వరకు అది బంగారం మెరవట్లేదు. ఎప్పుడైతే వేరు చేసామో మెరుస్తూ ఉంది. అట్లాగా ఈ ఆత్మ ఈ పరిమితత్వం అనే దాంతో కూరుకుపోయి స్థితి భేదం చేత అది సహజం. బంగారానికి అది సహజమే కదా, గనుల్లో ఉంటాం. అలాగే ఇది కూడా క్రమక్రమంగా అది అంతకు ముందున్న ప్రకాశమే కదా. బంగారం యొక్క ప్రకాశం కొత్తగా వచ్చిందా? లేదు. అంతకు ముందు ఏదైతే ఆ ప్రకాశం ఉందో అదే ప్రకాశము ఇప్పుడేమైంది? ఆ పరిమితత్వం నుంచి అంటే చుట్టూ దాంట్లో కప్పివేసినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ మనము తొలగించేటప్పుడు, వాటన్నిటిని తీసేటప్పుడు నిజ రూపంతో ఆ బంగారం దర్శనమిస్తుంది. అట్లాగే ఇక్కడ మనము ఈ పైన తొడుగులన్నీ పక్కన పెట్టేటప్పుడు ఈ తొడుగులన్నీ మనకి పనిముట్లు. ఇక్కడ భూలోకంలో మనం వ్యవహరించడానికి కావాల్సినవి ఇవి కూడా ఆ భగవంతుడి యొక్క మూల పదార్థం ఏదైతే ఉందో, భగవంతుడి నుంచి 2గా వచ్చినాయి మూల పదార్థము. రూపానికి కావలసినటువంటి మూల పదార్థం ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్, విశ్వ పదార్థం.
అట్లాగే ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ఆ చైతన్యం, జీవులు, ఈ రూపాన్ని నడపడానికి కావలసిన చైతన్యం, ఈ రెండిట్లో ఇది తయారై కిందకి వస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ భూలోకానికి వచ్చినప్పటికీ, స్థూలమైనప్పటికీ, స్థితి భేదం అయినప్పటికీ ఇక్కడ ఉన్నదేంటి, జీవానికి సంబంధించిందే. కాకపోతే స్థితి భేదం చేత మనము పరిమితత్వంలోకి వచ్చేటప్పుడు కల్లా ఇది నాది అని అంటున్నాం. ఇప్పుడు నాది అనేది మనకి ఆ డైలాగు కరెక్టే, డైలాగు యథార్థమే, వాస్తవమే. అయితే ఈ నాది నేను అనేది భగవంతుడి పేరు నేనే, మన పేరు నేనే అయిపోయింది. అక్కడ మనం కొంచెం తేడా వస్తుంది. ఆ పేరు పెట్టుకోవటంలో ఇప్పుడు మన నేను అని అంటే ఈ దేహానికి పరిమితం అయ్యి ఇవన్నీ నావి అన్నట్టుగా ఈ కోశాలన్నీ, అంటే ఇటు భౌతిక దేహం కానీ, కామదేహం కానీ, మానసిక దేహం కానీ, ఇవన్నీ నాది నాది అని అనుకుంటూ చేసే పనులు, ఆలోచనలు, కోరికలు అన్ని, కోరిక కూడా నాదే. కోరిక వచ్చింది, కోరిక కలిగింది, ఆ కలిగిన కోరికను మనము అమలు చేస్తున్నాం. కాబట్టి నేను కోరలేదు, నేను కోరింది కాదది. నేను గమనిస్తే తెలిసింది అది. మనకి తెలిసింది అంటే ఏంటి, గమనించటమే కదా, దానికన్నా వేరుగా ఉన్నాం మనం, గమనించాం మనం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నేనే కోరాను అని అనుకుంటున్నాను. ఆ కోరిక నేను అనేటప్పుడు కల్లా ఆ కోరికకి సంబంధించిన పనులు చేసినప్పుడు దాని యొక్క ఫలితాలు మనల్ని బంధిస్తున్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ నేను నా ద్వారా వస్తున్నాయి, ఆలోచనలు కానీ, కోరికలు కానీ, ఈ దేహాలన్నీ కూడా పనిముట్లుగా ఇవ్వబడ్డాయి అని భావన ఉంటే బంధింపబట్టం ఉండదు. కానీ మనకి ఈ స్థితి భేదం చేత స్థూలానికి వచ్చాం కాబట్టి, కోడిగుడ్డుకి పైన డిప్ప ఎలాగైతే లోపల సొనం ఉన్నంత కాలం, అంటే కోడి పిల్ల తయారయ్యేదాకా పైన డిప్ప ఉంటుంది. ఎప్పుడైతే లోపల తయారైందో కోడి పిల్ల, వెంటనే డిప్పను పగలగొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. అట్లాగా మనం లోపల తయారయ్యేదాకా ఇదంతా ఈ పరిమితత్వము, నేను నాది ఇట్లా అనుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇట్లాగే ఇటువంటి మాటలు వింటూ మనం సత్సాంగత్యము, సద్గ్రంథ పఠనము, సత్కర్మాచరణము ఇవి నెమ్మదిగా చేస్తూ వెళ్తుంటే నెమ్మదిగా మనలో ఒక మార్పు వచ్చి లోపల తయారై కోడిపిల్ల తయారైనట్టుగా ఆత్మ జ్ఞానం కలుగుతూ ఉండగా ఇవన్నీ పనిముట్లుగా తెలిసిపోతాయి. నాది కాదు, నాకు ఇవ్వబడ్డవి అన్న దాంట్లోకి వస్తాం. అప్పుడేమో స్పిరిచువల్ సెల్ఫ్ ఆఫ్ మ్యాన్ పర్పెచువల్లీ అబైడ్స్. అసలైన ఆ బంగారము, ప్రకాశించే బంగారం ఏదైతే ఉందో అది బయటకు పడినట్టుగా, అంతకుముందు మామూలు మట్టిలాగానే ఉంది అది. ఇదంతా శుభ్రం చేసేటప్పుడు కల్లా ప్రకాశిస్తున్న బంగారం కానీ, అట్లాగా మనం వీటితో ఈ కామదేహము, ఈ భౌతిక దేహము, ఈ మానసిక దేహము వీటితో కప్పడిపోయి ఇవి నేనని పరిమితం అయిపోయేటప్పుడు కల్లా ఆత్మ ప్రకాశం లేకుండా అట్లా మరుగున పడిపోయినట్టుగా అయిపోయింది, బంగారం మరుగున పడ్డట్టుగా. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో, ఏలియాకి జరిగినట్టుగా, ఈ మూడింటి నుంచి ఎప్పుడైతే దాటామో, ఈ మూడు ఎప్పుడైతే దాటేసామో, ఇప్పుడు అసలైన స్వయం ప్రకాశంతో ఉన్నటువంటి ఆత్మలోకి ఆత్మగా మనము ఎరుకలోకి వస్తాము. దీన్ని అట్లాగా, ఈ సంఘటనని మనం అట్లాగా చూడాలి మనకి చెప్పుకున్నారు. ఉదాహరణగా ఇంకా మిగతా విషయాలు మనం గురువారం నాడు చెప్పుకుందాం. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.